వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కూటమి ప్రభుత్వంలో వ్యక్తి పూజ ఎక్కువ అవుతుందా? ఇంతటి అత్యుత్సాహం దేనికి? ఇవే ప్రశ్నలు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. గోదావరి పుష్కరాలు రాబోతున్నాయి. దీనికోసం కూడా మొత్తం కూడా నదిని ముస్తాబు చేస్తూ ఉన్నారు. ఎన్నటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక్కడ కనిపించినటువంటి ఒక ఘటన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది, వైరల్ గా మారింది. ఇటువంటి అనేక రకాల ప్రశ్నలు తలెత్తేలాగా కూడా చేస్తూ ఉంది. ఎందుకు ఇంతటి అత్యుత్సాహం ఏపీ కూటమి నాయకుల్లో అని కూడా ప్రశ్నిస్తున్నారు. జరిగినటువంటి ఘటన ఏంటంటే పుష్కర ఘాట్కి నారా దేవాంశ్ పేరిట నామకరణం చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలోని మునికోడలి పుష్కర ఘాట్కి సీఎం చంద్రబాబు మనవడి పేరు పెట్టడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఇలాంటి ఘాట్లకు మనం చూస్తూ ఉంటాం కదా, మనం చూస్తూ ఉన్నాం దేవాంశ్ ఘాట్ అంటూ కూడా కనిపించినటువంటి దృశ్యం. దీని మీద నెటిజన్లు ఫైర్ అవుతూ ఉన్నారు. నార్మల్గా ఇలాంటి ఘాట్లలో కానీ పుష్కరాల సమయాల్లో కానీ ఆయా ప్రాంతాలకు కానీ ఆయా ఘాట్లకు కానీ గుర్తుంచుకోవడానికి ఒక పేరు అనేది పెడుతూ ఉంటారు, అడ్రస్ చేయడానికి. అలా ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి పేర్లు కానీ లేకపోతే ఆ ఈవెంట్కి సంబంధించినటువంటి పేర్లు కానీ ఈ విధంగా కూడా పెడుతూ ఉంటారు. కానీ అసలు దేనికి సంబంధం లేకుండా దేవాంశ్ పేరు పెట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే గతంలో కూడా మహానాడు జరిగేటప్పుడు కూడా ఒక నాయకుడు ఇదే విధంగా కూడా దేవాంశ్ను పొగుడుతూ మాట్లాడటము, అంటే అనవసరంగా కూడా అసలు సంబంధం లేని విషయాలను తీసుకొని వస్తూ పెద్దలను ప్రత్యక్షం చేసుకోవటానికి ఈ రకమైనటువంటి రాజకీయాలకు పూరుకుంటున్నారు. ఇటువంటి రాజకీయాలు ఏమాత్రం కూడా హర్షణీయమైనవి కాదు. రాజకీయాలు ఎప్పుడూ హుందాగా ఉండాలి, అంతేగాని ఈ విధంగా దిగజారుడు రాజకీయాలు కరెక్ట్ కాదంటూ కామెంట్స్ చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ చూసుకుంటే 2027 పుష్కరాల కోసం, గోదావరి పుష్కరాల కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికోసం ఘాట్ని అభివృద్ధి చేయాలంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఇటు జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణకు చెప్పడం జరిగింది. 1 కోటి రూపాయలతో ఈ ఘాట్ని అభివృద్ధి చేస్తూ ఉన్నారు. అయితే ఈ ఘాట్ దగ్గర దేవాంశ్ ఘాట్ అంటూ కూడా పేరు పెట్టడం, ప్రజాధనంతో చేసినటువంటి పనులకు దేవాంశ్ పేరు పెట్టడం మీద విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవేళ ఈ విషయం డైరెక్ట్గా కూడా నాయకులు ఎవరో కూడా నాయకులు చూసినా కానీ వాళ్ళు కూడా ఈవెన్ ఎవరు కూడా హర్షించరేమో. ఎందుకంటే దీనివల్ల ప్రజల్లో వాళ్ళకి పెరిగేటువంటి వ్యతిరేకత ఎక్కువ అవుతుంది. ఇలాంటి డెసిషన్స్ వల్ల ఏ నాయకులు కూడా తమ పేర్లు పెట్టాలి, తమ పిల్లల పేర్లు పెట్టాలని చెప్పరు. జనరల్గా ఎవరైనా ప్రజాసేవ చేసిన వాళ్ళు బాగా గుర్తింపు ఉన్నటువంటి వ్యక్తుల పేర్లు, అందరూ ఎప్పుడు కూడా స్మరించుకునేటువంటి వ్యక్తుల పేర్లు ఇలాంటి వాటికి ఉంటాయి. అలాంటిది చంద్రబాబు మనవడు నారా దేవాంశ్, తనకు అసలు ఇంకా పొలిటికల్గా ఏం సంబంధం లేదు, తనకి సంబంధం లేనటువంటి విషయాల్లో వీటిల్లో కూడా తన పేరు పెట్టాలి. అసలు దేవాంశ్ పేరు పెట్టాల్సినటువంటి అవసరం ఏముంది? ఒకవేళ పవన్ కళ్యాణ్ చూసినా కానీ ఈ అంశాన్ని అస్సలు కూడా తాను కూడా హర్షించదగ్గ అంశం కాదు. ఒకవేళ చంద్రబాబు చూసినా కానీ తన మనవడు పేరు పెట్టారు సూపర్ అని ఎవ్వరూ అనరు. ఇదే రకంగా కూడా ఇప్పుడు దీని మీద అయితే కామెంట్స్ వినిపిస్తూ ఉన్నాయి. ఇక జనసేన నేతల తీరు హాస్యాస్పదంగా ఉందంటూ కూడా మంత్రి కూడా మాట్లాడినటువంటి ఘటన చోటు చేసుకుంది. దీని మీద నారా లోకేష్ కూడా స్పందించారు. నారా లోకేష్ స్పందిస్తూ కూడా ఈ వివాదం మీద స్పందిస్తూ తాను కూడా ఏ ఘాట్కి కూడా దేవాంశ్ పేరు పెట్టొద్దంటూ సూచించినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ వివాదం మాత్రం తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. మునుకోడల్ని ఆదర్శ ఘాటుగా అదే విధంగా ఒక మోడల్ ఘాటుగా తీర్చిదిద్దాలని ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఆదేశించడం, దానికి మేమందరం కూడా నడుం కట్టి ఈ యొక్క ఘాట్ను ఆదర్శ ఘాటుగా మనం తీర్చిదిద్ది ఈ ఘాట్ని కూడా త్వరలో ఉప ముఖ్యమంత్రి గారితో ప్రారంభోత్సవం చేసి మనం ఈ ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి దీన్ని విస్తృతంగా ప్రచారం చేసి ప్రజల్లో తీసుకెళ్లి సుమారుగా 1 కోటి రూపాయలు ఖర్చు అవుతుంది. ఘాట్ అభివృద్ధికి అంతా కూడా కలెక్టర్ గారి దగ్గర పెట్టి అలాగే ఉప ముఖ్యమంత్రి వారికి కూడా తీసుకుని వెళ్ళి ఇమీడియట్ గా ఒక వారం రోజుల లోపల పనులు మొదలుపెట్టి ఘాట్ మోడల్ ఘాట్ గా మేము తీర్చిదిద్దాం. సో ఈ ఘాట్ ఒక మోడల్ ఘాట్ గా కూడా తాము తీర్చిదిద్దాలనుకుంటున్నాం అన్నట్లుగా కూడా చాలా హుందాగా కూడా ఏదో బాగా చెప్పేశారు. కానీ దీని మీద అయితే ఈ రకంగా కూడా బ్యాక్ ఫైర్ అయిద్దని చెప్పి అనుకోలేదు అనుకుంటా. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలో మునికోడల్లో గోదావరి పుష్కరాల కోసం ఏర్పాట్లు ముమ్మరం చేసిన క్రమంలో దీని మీద ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా పర్యటించడం జరిగింది. ఈ ఘాట్ను అభివృద్ధి చేయాలి ప్రజల కోసం అని చెప్పారు. ఇక ఈ ఘాట్ను ఇటు కలెక్టర్ కీర్తి చేకూరి పరిశీలించారు. అప్పుడు దేవాంశ్ పేరుతో ఉన్నటువంటి ఆ ఘాట్ను మోడల్ గ్రామీణ పుష్కర ఘాట్గా అభివృద్ధి చేసేందుకు కార్యాచరణ చేపడుతున్నట్లుగా తెలిపారు. ఇక ఆ సమయంలో దీనికి దేవాంశ్ ఘాట్ అని పేరు పెట్టడం ఏంటి అంటూ కూడా
ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరొకసారి ఈ నెల 24న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన నాటికి సిద్ధం చేయాలంటూ కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఇక వచ్చే ఏడాది నిర్వహించే గోదావరి పుష్కరాలకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి కూడా భక్తులు ఎక్కువగా రానున్నారు. ఇక ఈ దేవాంశ్ ఘాట్ ప్రధానంగా ఉంటుందంటూ కూడా ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడటం జరిగింది. ఈ ఘాట్ ని 49 కిలోమీటర్లు అభివృద్ధి చేయాలంటూ అన్నట్లుగా కూడా వాళ్ళు తెలపడం జరిగింది. ఇక ఈ విషయం ఇలా పోస్ట్ అవడంతో నెటిజన్లు దీని మీద ట్రోలింగ్ మొదలుపెట్టారు, రకరకాలుగా మాట్లాడటం మొదలుపెట్టారు. దేవాంశ్ పేరు ఎలా పెడతారు మీరు అంటూ కూడా సోషల్ మీడియాలోనైతే ఈ వీడియో బాగా వైరల్ అవుతుంది. ఇక నెటిజన్ల ప్రశ్నలు లోకేష్ దృష్టికి వెళ్ళాయి. వెంటనే నారా లోకేష్ స్పందించారు, దీని మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు దేవాంశ్ పేరు పెట్టడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉందంటూ లోకేష్ చెప్పారు. ఏ ఘాట్ కి దేవాంశ్ పేరు పెట్టకూడదంటూ ఆదేశాలు జారీ చేశారు. ఇక ఈ విషయాన్ని తన దృష్టికి తీసుకొని వచ్చిన వాళ్ళకైతే కృతజ్ఞతలు తెలిపారు. కానీ ఇక్కడ మాత్రం కనిపిస్తుంది, ఇక్కడ కేవలం నేతల అత్యుత్సాహం, పెద్దలను ఎలా అయినా ఇంప్రెస్ చేయాలని చెప్పేసి. నిజంగా ఏ రాజకీయ నాయకుడు ఎవరు కూడా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వారి పేరు, వాళ్ళ కొడుకుల పేర్లో లేకపోతే మనవళ్ళ పేర్లో పెట్టాలని ఏ రాజకీయ నాయకుడు కూడా సూచించాడు. ఈ కింద ఉన్నటువంటి వారి అత్యుత్సాహం వల్లే ఈ రకమైన పొరపాట్లు చేస్తారు. ఇవి మెప్పించటానికి, పైన ఉన్నటువంటి వారిని మెప్పించటానికి చేస్తారు. కానీ చివరికి వచ్చేసరికి అవే ప్రజల్లో వ్యతిరేకతకి కారణమవుతాయి. ఇక్కడ దేవాంశ్ ఘాట్ అంశం కూడా అలానే మారిపోయింది. దీని మీద నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు దేవాంశ్ పేరు ఎందుకు పెట్టారు అంటూ దీని మీద అయితే మాట్లాడుతూ ఉన్నారు. ఇక ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటే బాగుంటుందని కూడా కొంతమంది దీని మీద హితవు పలుకుతూ ఉన్నారు.